నిజంగా హైదరాబాద్ విషయంలో ఎవరి విజన్ ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. సార్ కేటీఆర్ ఏమో బ్రాండ్ హైదరాబాద్ అంటున్నారు, మీరేమో చేంజ్ హైదరాబాద్ అంటున్నారు. So KTR has absolutely no respect for technical reports. He is a very superficial thinker. He doesn't go into the depth of the subject మీద పట్టు లేదు ఆయనకి. సో మీరు విజన్ హైదరాబాద్ 2030 అని మీరు 2018-19 ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చింది, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు 18 ఎలక్షన్స్ అప్పుడు. సో నేను దీంట్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటంటే ఆ అప్రోచ్ అని పెట్టి సైన్స్ ఆఫ్ సిటీ, ఆర్ట్ ఆఫ్ లీడర్షిప్ అన్నారు. సో సైన్స్ ఆఫ్ సిటీ ఏంటి అసలు? దిస్ ఇస్ అ న్యూ డెఫినేషన్ యూ హ్యావ్ గివెన్. ఐ డోంట్ నో, ఐ నెవర్, నేను ఎప్పుడు వినలేదు ఈ మాట. ఇప్పుడు నేను ఓల్డ్ సిటీ గురించి ఇందాక చెప్పాను కదా, మేము ఒక ప్రపోజల్ ఇచ్చాము. కేటీఆర్ గారు నోబడీ కేర్స్, ఇంట్రెస్ట్ ఉంటే కదా ఇవన్నీ తెలుసుకుంటారు. అదే నేను అన్న సైన్స్ ఆఫ్ సిటీ రాదు ఆయనకి. న్యూ వాటర్ అని మనం ఎయిర్పోర్ట్లో కూడా కొనుక్కోవచ్చు, తాగేయచ్చు అనమాట. ఒక సింగపూరియన్ టోల్డ్ మీ, హీ సెడ్ మ్యామ్ యు ఆర్ డ్రింకింగ్ దిస్, డూ నో వాట్ దట్ ఈస్ అని. ఏంటి అంటే ఇట్ ఈస్ డ్రైన్ వాటర్. ఇంకొక దుర్గుణం ఉందండి మన ఇక్కడే కాదు, ఈ వ్యవస్థ, మన సిటీ వ్యవస్థలో. ఓల్డ్ సిటీ అంటే ముస్లిమ్స్కి మాత్రమే కాదు, అక్కడ గత 400 ఏళ్లగా ఉన్న హిందువులు ఉన్నారు. కాంట్రరీ మీరేమన్నా అనుకోవచ్చు, ఇదేంటి మత కలహాలు క్రియేట్ చేస్తున్నారని. అది తప్పు, అర్థం చేసుకోండి. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ముస్లిమ్స్. మేము సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి నన్ను నేషనల్ టీవీలో 1,00,000 సార్లు, మీకు ఈ విషయం చెప్తే మీరు షాక్ తింటారు. ఆయుష్మాన్ భారత్, ఇమాజిన్ ఎన్ని లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. వీళ్ళు ఎవరినన్నా పిలిచి మోడీ గారు ఏమ్మా నువ్వు ముస్లింవా, నీకు ఇవ్వను అని అన్నారా? నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి హాట్ చర్చ. ఓవైపు ఇటు బీజేపీ నుంచి అటు టీఆర్ఎస్ నుంచి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలింగ్కి సమయం దగ్గర పడుతోంది, కౌంట్ డౌన్ మొదలైపోయింది. సో ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు కూడా తమదైన శైలిలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఫస్ట్ జిహెచ్ఎంసీ గురించి మనం మాట్లాడాలంటే అటు బల్దియా ఎన్నికల్లో ఎక్కువగా చర్చలోకి వస్తోంది. అభివృద్ధి కావాలా లేకపోతే అశాంతియుత వాతావరణం కావాలా అనే మాటని కేటీఆర్ పదే రైజ్ చేస్తూ ఉన్నారు. దాన్నే ఎక్కువగా ప్రచారాస్త్రంగా మలుచుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిజంగా అభివృద్ధి అంటే ఏంటి? జిహెచ్ఎంసీ పరిధిలో ఇంతకాలం అభివృద్ధి జరిగిందా? హైదరాబాద్ విశ్వనగరంగా మారుస్తాము అని చెప్పిన నాయకులు నిజంగా విశ్వనగరానికి సంబంధించిన ప్రయత్నాల్లో ముందుకు సాగుతూ ఉన్నారా? ఆ ప్రయత్నాల్లో విజయం సాధిస్తూ ఉన్నారా? విశ్వనగరం అంటే ఏంటి? గ్లోబల్ సిటీకి నిర్వచనం ఏంటి? ఇట్లాంటి అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఈరోజు ఈ ఫ్యూచరిస్టిక్ సిటీస్కి సంబంధించి ఒక ఫౌండేషన్ని రన్ చేస్తున్న వ్యక్తి అండ్ భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో సబ్ కమిటీకి సభ్యురాలుగా ఉన్న వ్యక్తి అండ్ సిటీ ఎలా ఉండాలి, అసలు నగరం అనేది అభివృద్ధి చెందడం ఎలా అనే అంశానికి సంబంధించి విస్తృతమైన అధ్యయనం చేసిన, పరిశోధనలు చేసిన, అంతర్జాతీయ థింక్ ట్యాంక్స్లో కూడా వారు పార్టిసిపేట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. సో వారు ఎవరు అనంటే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలైనటువంటి కరుణా గోపాల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, కేటీఆర్ చెబుతున్న అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అనుకుంటున్న అభివృద్ధికి తేడా ఏంటి? ముఖ్యంగా కేటీఆర్ ఏమో బ్రాండ్ హైదరాబాద్ అంటున్నారు, భారతీయ జనతా పార్టీ ఏమో చేంజ్ హైదరాబాద్ అంటోంది. ఎటువంటి చేంజ్ కావాలని బీజేపీ అనుకుంటోంది? వాళ్ళ విజన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కరుణా గోపాల్ గారు. కరుణా గోపాల్ గారు, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బేసికల్లీ ఒక అఫ్కోర్స్ ఇద్దరి మధ్య ఎట్లాగూ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లాగూ ఉంటాయి, బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా అని పొలిటికల్ క్యాంపెయిన్లో జరిగేదే. బట్ వేరేస్ కొంతమంది మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ లేకపోతే ఒక చదువుకున్న సెక్టర్ ఏమనుకుంటుందంటే నిజంగా హైదరాబాద్ విషయంలో ఎవరి విజన్ ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. వేరే కేటీఆర్ ఏమో బ్రాండ్ హైదరాబాద్ అంటున్నారు, మీరేమో చేంజ్ హైదరాబాద్ అంటున్నారు. సిటీస్ గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి మీరు. సో వాట్ సార్ట్ ఆఫ్ చేంజ్ యూ వాంట్ టు గివ్ దిస్ హైదరాబాద్? చూడండి, కేటీఆర్ గారు బ్రాండ్ హైదరాబాద్ అని చెప్పారు. వారికి 6 సంవత్సరాలు దొరికింది బ్రాండ్ క్రియేట్ చేయడానికి. కానీ ఎటువంటి బ్రాండ్ క్రియేట్ చేశారు? మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకు తెలిసింది హైదరాబాద్ బ్రాండ్ ఎంతో, దాని బ్రాండ్ విలువ ఎంతో. సో వారు ఏంటంటే కేటీఆర్ గారి బ్రాండ్ అంటే మా అండర్స్టాండింగ్ ఏంటంటే వారికి లుక్ అండ్ ఫీల్ ఆఫ్ అ సిటీ బాగుంటే సరిపోతుంది అన్న ఫీలింగ్ ఉంది మాకు, రాదర్ దాన్ డెవలప్మెంట్. మీకు బ్రాండ్ ఆఫ్ ఎనీ సిటీ గురించి చెప్పాలంటే
నేను 2003 అంటే ఆల్మోస్ట్ 18 ఏళ్ల క్రితము ఒక ఫస్ట్ ఆర్టికల్ ఇన్ ద కంట్రీ రాసింది నేను. ఏంటి అంటే హౌ టు బ్రాండ్ అ సిటీ. సో మనం సిటీ బ్రాండింగ్ అంటే ఊరికే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కాదు, ఒక క్యాంపెయిన్ రన్ చేయడం కాదు. సిటీ బ్రాండ్ షుడ్ ఇవాల్వ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద వే ఇట్ పర్ఫార్మ్స్. సో మనకి బ్రాండ్ షీఈ్ అ బ్రాండ్ అన్నాం అనుకోండి, ఎందుకు అంటే షీఈ్ అ పర్ఫార్మర్. అంటే ఆవిడ షీఈ్ అ సర్జన్ అనుకోండి, ఎవరో ఒక ఆవిడ డాక్టర్, ఆవిడ షీఈ్ అ సర్జన్, షీఈ్ అ బ్రాండ్ బై హర్ సెల్ఫ్. అంటే ఎందుకు ఊరికే అంటారా ఆవిడ నేను డాక్టర్ని అని ప్లకార్డ్ పట్టుకుని తిరగదు కదా, ఆవిడ మంచి సర్జన్, ఆవిడ చేసింది. సో షీ పర్ఫార్మ్డ్, దట్స్ వై షీ గాట్ బ్రాండెడ్. సో మన సిటీకి ఏంటంటే బ్రాండింగ్ అనేది తప్పుగా అర్థం చేసుకున్నారు కేటీఆర్ గారు. మేము 2003లో నేను ఆర్టికలే రాయడం కాకుండా అప్పుడు జిహెచ్ఎంసీకి అడ్వైజర్ లాగా ఉన్నప్పుడు 2005 మేమేం చేసామంటే సిటీకి అసలు ఎలా డెలివర్ చేయాలి సిటీ అని చెప్పి సిటీకి అన్ని సైడ్స్ నుంచి రైట్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సర్వీసెస్, అంటే సర్వీసెస్ లైక్ వాటర్ సప్లై కానీ ఆ తర్వాత డ్రైనేజ్ కానీ వీటన్నిటికీ ఒక మంచి ప్రణాళిక తయారు చేసి మేము ఇచ్చామన్నమాట. అయితే కేటీఆర్ గారికి ఒక దుర్గుణం అనుకోవచ్చు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ ప్రాబ్లమ్ దట్ హీ హ్యాస్ అట్టర్ డిస్రిగార్డ్ ఫర్ టెక్నికల్ స్టడీస్ అండ్ రిపోర్ట్స్. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మేము చేసినవే కానీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అని వాళ్ళు చేసిందే కానీ కిర్లోస్కర్ రిపోర్ట్ కూడా ఒకటి ఇచ్చారు. ఏది మన డ్రైన్స్ అన్ని కిర్లోస్కర్ రిపోర్ట్ ఈజ్ అబౌట్ ఫ్లడ్డింగ్ ఆఫ్ ద సిటీ అండి. అది మనం చాలా ఇంపార్టెంట్ అంశం అది. అయితే మనకి ఎన్నేళ్ల క్రితమో చెప్పారు హైదరాబాద్ ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్డింగ్, సో మీరు ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు పెట్టాలి అని. అప్పుడు కిర్లోస్కర్ రిపోర్ట్లో ఏం చెప్పారంటే మనకు ఉన్నది ఎన్ని 30,000 ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని మనం ఫస్ట్ తీయాలి అండ్ కొన్ని ప్రొవిజన్స్ అన్నీ చెప్పారు, ఇంత డ్రైన్ పెట్టాలి ఇవన్నీ అని. అయితే వీరేం చేశారు, దాన్ని పట్టించుకోకుండా మేము చేయలేము, ఇట్స్ ఇంపాసిబుల్ అనేసి హీ జస్ట్ ఫర్గాట్ అండ్ హీ నెగ్లెక్టెడ్ ఇట్. ఇప్పుడు మనకి ఇన్ని ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, సుమారు 70,000 to 80,000 ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అరౌండ్ నాలాస్ అండ్ లేక్స్. సో అలా ఉన్నప్పుడు మనం చెప్పండి మన సిటీ మునక్కుండా ఏమవుతుంది. సో కేటీఆర్ గారు ఏంటంటే అట్టర్ డిస్రిగార్డ్ ఫర్ టెక్నికల్ రిపోర్ట్స్. ఇదే కాదండి, వాటర్ బోర్డ్లో ఓవర్ ద లాస్ట్ 2 decades ఎన్ని స్టడీస్ జరిగాయంటే అన్ని జరిగాయి. MIT మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హ్యాస్ డన్ అ స్టడీ. అంటే మన వాటర్ వ్యవస్థ ఎట్లా ఉండాలి, మన సీవేజ్ సిస్టమ్ ఎట్లా ఉండాలి, ఇవన్నిటి మీద ఇస్తే అది పట్టించుకోలేదు, పక్కన పడేశారు అంతే. ఆ తర్వాత ట్రాఫిక్ మీద ఐఐటీలు మళ్ళా REC అనేవారు, అప్పుడు REC వరంగల్, ఇప్పుడు NIT అయ్యింది, వాళ్ళు చేశారు. అయితే మరి ఆ రిపోర్ట్స్ అన్నీ ఏమయ్యా అంటారు, వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మరి ఏమవుతుంది, ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. మనకి ట్రాఫిక్ ప్రతి IT ఎంప్లాయీ సఫరింగ్ ఫ్రమ్ దిస్ కంజెషన్. అదే కాకుండా మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల హైదరాబాద్లో మ్యాక్సిమం కేస్ ఆఫ్ పర్టిక్యులేట్ మ్యాటర్ అంటారు కదా, చిన్నదనమాట, అది ఎంత ఎక్కువ ఉందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దే డైరెక్ట్లీ పెనట్రేట్ అండి. పర్టిక్యులేట్ మ్యాటర్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు ద లంగ్స్ and it completely messes with your respiratory system and also your cardiac system. So in fact Nadda garu మేము ఆ vision document release చేసినప్పుడు he was highly appreciative of this fact. He said you brought out so well that how polluted air can mess with the health of a person. మీకు ఇంకొక విషయం చెప్తాను, మన ప్రతి రెసిడెంట్కి తెలియవలసిన విషయం ఏంటంటే డాక్టర్స్ని అడగండి, ఇక్కడ కార్డియాలజిస్ట్ని, ఎంతమంది మీ పేషెంట్స్ వస్తున్నారు కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు ఒక నెంబర్ చెప్తారు. అందులో మనం క్షుణ్ణంగా వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి నేను అడిగినట్టు అడిగి వాళ్ళు అప్పుడు నాతో ఒక విషయం చెప్పారు, మేడం వీళ్ళందరూ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెజిటేరియన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్సర్సైజ్, మరి స్ట్రెస్ లేకుండా మార్నింగ్ మెడిటేట్ కూడా చేస్తారట, మరి వీళ్ళందరికీ హార్ట్ అటాక్స్ ఎక్కడి నుంచి వచ్చాయని. మరి ఎలా వస్తాయండి, ఎందుకంటే ద 2 things. I work very closely with environmental doctors. So doctors who specialized in environmental toxicity and toxicology. వారు చెప్పడం ఏంటంటే మన వాటర్ పైప్స్ ఉన్నాయి కదా, అవి ఎంత పాతవి అంటే అవి రస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ద కైండ్ ఆఫ్ వాటర్ వీఆర్ గెటింగ్ ఈజ్ సో పొల్యూటెడ్ దట్ మామూలు మనిషికి దే కెన్ జస్ట్ మెస్ విత్ యువర్ సిస్టమ్. మీరు పొద్దున్న లేచి యోగా చేయండి, మీరు వాక్కి వెళ్ళండి, మీరు వెజిటేరియన్ అయినా కూడా
మీకు హార్ట్ ప్రాబ్లం తప్పకుండా వస్తుంది. సో మన వాటర్ సిస్టమ్ బాగాలేదు, ఎయిర్ పొల్యూషన్ బాగాలేదు. అయితే ఇలాంటి ఉన్న సిటీని మీరు పైపైన చేస్తామని అనుకుంటే ఎలా అవుతుందండి? సో కేటీఆర్ హ్యాస్ అబ్సల్యూట్లీ నో రెస్పెక్ట్ ఫర్ టెక్నికల్ రిపోర్ట్స్. హీ ఈజ్ అ వెరీ సూపర్ఫిషియల్ థింకర్. హీ డజంట్ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీద పట్టు లేదు ఆయనకి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అంశాల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే కేటీఆర్ స్టైల్ ఆఫ్ బ్రాండింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ అని అనిపిస్తోంది నాకు. సో మీరు విజన్ హైదరాబాద్ 2030 అని మీరు 2018-19 ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చింది హైదరాబాద్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు 18 ఎలక్షన్స్ అప్పుడు. సో నేను దీంట్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటంటే ఆ అప్రోచ్ అని పెట్టి సైన్స్ ఆఫ్ సిటీ, ఆర్ట్ ఆఫ్ లీడర్షిప్ అన్నారు. సో సైన్స్ ఆఫ్ సిటీ ఏంటి అసలు? దిస్ ఇస్ అ న్యూ డెఫినేషన్ యూ హ్యావ్ గివెన్. ఐ డోంట్ నో, ఐ నెవర్, నేను ఎప్పుడు వినలేదు ఈ మాట. సైన్స్ ఆఫ్ సిటీ అండ్ ఆర్ట్ ఆఫ్ లీడర్షిప్, ఈ రెంటికి సంబంధం ఏంటి? దీని గురించి అని చెప్తారా? ఓకే, చూడండి, మనకి సిటీని రన్ చేయాలి అంటే ఏదో చిన్న ఫీఫ్డమ్ లాగా రన్ చేయడం కాదండి. ఇట్స్ అ గ్లోబల్ ఆస్పిరేషన్ టు మేక్ అ సిటీ గ్లోబల్. అంటే దానికి మన సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఆ సైంటిఫిక్ అప్రోచ్ ఏంటంటే ప్రతి కంట్రీ మీరు చూశారు అంటే దే హ్యావ్ పెయిడ్ ఎనార్మస్ ఇంపార్టెన్స్ టు ద సైన్స్ ఆఫ్ సిటీ. సో సైన్స్ అంటే ఏంటంటే మన ఒక సిటీ అనేది మనం సస్టైనబుల్గా డెవలప్ చేయాలి అంటే ఏమేమి అంశాలు ఉంటాయి అందులో. సస్టైనబిలిటీ ఈజ్ అబౌట్ ప్రిజర్వింగ్ యువర్ ఎకలాజికల్ అసెట్స్. అంటే ఇకలాజికల్ అసెట్స్ అంటే మనది ఇప్పుడు లేక్స్ ఉన్నాయి, మనం ఆ లేక్స్ని సరిగ్గా ప్రిజర్వ్ చేస్తున్నామా లేదా? ఇప్పుడు మన హైదరాబాద్లో కంప్లీట్ వయోలేషన్ ఆఫ్ లేక్స్ అయింది. మనది హైదరాబాద్ ఈజ్ సపోజ్ టు బి అ లేక్ సిటీ. In fact, Hyderabad and Secunderabad, the twin cities, have been compared to Minneapolis and St. Paul of America because they are also twin cities, they are lake cities. Hyderabad is also a twin city and with Secunderabad, they are also lake cities. Alantidi mano, they are still lake cities and America lo. St. Paul and Minneapolis are still considered to be lake cities because they preserved the lakes. They scientifically preserved the lakes. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇట్స్ అంటే నాకు అనిపిస్తుంది ఒకరికి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నైనా చేయొచ్చండి, ఎంత మంచి చేయొచ్చు అసలు ప్రజలకి. ఇప్పుడు ఈ లేక్స్ని మనం ప్రిజర్వ్ చేసామనుకోండి, మనకి లేక్ ఫ్లోరా ఫానా బాగుంటాయి. తర్వాత కాలుష్యము, గ్రౌండ్ వాటర్ అంతా కాలుష్యం కూడా కాదు. సో మనం తినే పదార్థాలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. సో దానివల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ ఇంప్రూవ్ అయితే మనిషి బాగా పని చేయగలుగుతాడు. బాగా పనిచేశాడు అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి కాంట్రిబ్యూట్ చేస్తాడు. మన స్టేట్ ముందుకు వెళ్తుంది. మనం అలా వెళ్తామా, లేకపోతే పైన అన్నీ కప్పిపుచ్చి ఏదో కట్టడం అలా కాదు కదా. సో సైన్స్ ఆఫ్ అ సిటీ హ్యాస్ 3 ఎలిమెంట్స్ అండి. మా సిటీని ఏదైనా బాగా డెవలప్ చేయాలి అంటే 3 కోణాలు ఉంటాయి. ఒకటేమో ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే నువ్వు ఎంతమందికి జాబ్స్ ఇవ్వగలుగుతున్నావు, నువ్వు జాబ్ క్రియేషన్కి ఏం చేస్తున్నావు. వీరంటారు మేము పెద్ద కంపెనీస్ని, ఫేస్బుక్ని, వాటిని పిలిచామని. ఆనెస్ట్గా వారు చేసింది ఎక్కువ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ when they won the elections, Hyderabad was put in his lap. Hyderabad అప్పటికి it was already a developed city. It was a cosmopolitan city. It had high-tech city ఉండింది, IT కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్, ఎక్స్ట్రీమ్లీ మెచ్యూర్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర. అలాంటిది మరి ఆయనకు అన్ని రెడీమేడ్ సిటీ ఒళ్ళో పెట్టాము, తీసుకెళ్ళి ల్యాప్లో పెట్టాము. మరి ఆ సిటీని ఆయన సరిగ్గా మేనేజ్ చేసుకోలేదు. ఆయన ఏమనుకుంటారు, ఆ పెద్ద వెళ్ళేసి నాకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఎంతసేపు ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అని అంటే అండి లాప్ సైడెడ్ డెవలప్మెంట్ అంటాం. సో ఇట్ వయోలేట్స్ అగైన్ సైన్స్ ఆఫ్ సిటీ. ఇప్పుడు ఒక సిటీని మనం ఎక్విటబుల్గా, ఇప్పుడు సపోజింగ్ మీకు ఒక ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడు ఒకే లివింగ్ రూమే చాలా బాగా పెట్టుకుని ఆ వంటిల్లు చెత్తగా పెట్టుకుని ఇంకేదో చెత్తగా పెట్టుకున్నాం అనుకోండి, అది ఎట్లా ఉంటుంది? అది మీరే కొన్ని రోజులకి మీకే అసహ్యం పుడుతుంది. ఎందుకంటే ఎక్విటీ ఉండదు, అంటే ఈక్విటబుల్ హోమోజీనియస్ డెవలప్మెంట్ ఉండదు అనమాట. సో వీరేం చేశారంటే లాప్ సైడెడ్గా ఎంతసేపు హైటెక్ సిటీ ఇన్వెస్ట్మెంట్స్, ఆ కేబుల్ బ్రిడ్జ్ పెట్టడము, ఇవన్నీ ఎవరి కోసం అండి? మీకోసం, మా కోసం, కామన్ పీపుల్ కాదు. ఇట్స్ ఫార్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ హైటెక్ సిటీ ఏరియా, who are enamored by his language and his demeanor of ఏదో sophistication, which on the contrary ఆయన చేయవలసింది ఏంటంటే ఓల్డ్ సిటీని డెవలప్ చేయాలి కదా ఆయన. మీకు ఓల్డ్ సిటీ ఏమాత్రం డెవలప్ అయింది చెప్పండి అసలు? సో మీరు ఓల్డ్ సిటీ అన్నారు కాబట్టి నేను అడుగుతానండి, హైదరాబాద్ని డల్లాస్ చేస్తాను లేదా ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాను అంటున్నారు. సో మీరు గ్లోబలీ మీరు చాలా థింక్ ట్యాంక్స్లో మీరు వర్క్ చేశారు కాబట్టి, ఇంటర్నేషనల్ చాలా సిటీస్ మీరు తిరిగారు కాబట్టి,
అది పాసిబుల్ అసలు నిజంగా ఇంకొక సిటీతో మనం పోల్చుకోవడం కరెక్టేనా? సో ఇప్పుడు చేయడం ఎలా అనేది ఒక ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెప్తారు? సో పోల్చుకోవడంలో తప్పు లేదు, మనం పోల్చుకుంటేనే బాగుపడతాం మనం. కానీ అన్ఫార్చునేట్లీ మనం పోల్చుకునేది కూడా ఏదో ఒక సిటీ, సంబంధం లేని సిటీతో పోల్చుకున్నాం. అది ఎందుకు జరిగింది అంటే ఆయన మేబీ కేసీఆర్ గారు ఇంకేమీ వేరే కంట్రీస్ తిరగలేదేమో. ఇప్పుడు వారు నెదర్లాండ్సో ఆమ్స్టర్డామో వెళ్ళుంటే మన అదృష్టం బాగుండేదేమో. అబ్బా మనం ఆమ్స్టర్డామ్ లాగా చేస్తాము అని అనుంటే మేమందరం ఓకే వీల్ సపోర్ట్ యూ, మేము అపోజిషన్ అయి ఉండొచ్చు కానీ మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకు అంటే ఆమ్స్టర్డామ్ ఈజ్ అ వెరీ గ్రేట్ సిటీ. సో ఇప్పుడు ఆయన పాపం డాలస్ వెళ్ళారు, డాలస్ని చూసి ఆయన ఎనామర్ అయిపోయారు. డాలస్ ఏంటండి ఇక్కడ ఇట్ డజంట్ వర్క్ ఫర్ హైదరాబాద్. ఎందుకంటే డాలస్ ఎట్లాంటి సిటీ అంటే విస్తారంగా ఉంటుంది. విస్తారం అంటే ఎంత పెద్దగా ఉంటుందంటే దానిలో ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫ్రీవే, అంటే అన్ని అదేంటి రోడ్సే ఉంటాయన్నమాట. సో మనం అన్ని రోడ్స్ కట్టలేము, ఫస్ట్ మంచిది కూడా కాదు అది, ఇట్స్ కౌంటర్ ప్రొడక్టివ్. రెండోది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు డాలస్లో. ఓకే, అలాంటి సిటీని పట్టుకొచ్చి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ప్రైవేట్ కార్స్ పెట్టి పెద్ద పెద్ద రోడ్లు వేయడము ఇనవే ఆయన మనసులో ఉందేమో. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్లైఓవర్స్ చూడండి, ఆ ఎస్ఆర్డిపి అని ఒక భయంకరమైన ప్రోగ్రామ్. ఎస్ఆర్డిపి అనేది భయంకరమైన ప్రోగ్రామ్. ఎందుకు అంటే అండి, అగైన్ ఇట్ వయోలేట్స్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైన్స్ ఆఫ్ సిటీ. ఏంటి అంటే ఎస్ఆర్డిపి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నో గ్లోబల్ సిటీ బిల్డ్స్ రోడ్స్ ఎనీమోర్. ప్లీజ్ ఒకటి అది అండర్స్టాండ్ చేసుకోండి. కావాల్సినంత వేసుకుంటారు కానీ అంటూ ఫ్లైఓవర్స్ కట్టేయరు. ఇట్స్ కౌంటర్ ప్రొడక్టివ్. మీరు పిట్స్బర్గ్ వెళ్ళారనుకోండి, అక్కడంతా ఇట్లాగే అన్ని ఎక్కువ బ్రిడ్జెస్, ఇట్స్ కాల్డ్ అ బ్రిడ్జ్ సిటీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే బియాండ్ అ పాయింట్ దాని విలువ తగ్గిపోతుంది అనమాట. సో మన ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, మన ఎంఎంటీఎస్ని ఇంకా లైన్స్ పెంచకుండా, మెట్రోని ఫేజ్ 2కి తీసుకెళ్లకుండా రోడ్స్ కడతాను, ఫ్లైఓవర్స్ కడతాను అంటారు. మీకు మన ఇండియా ఎగ్జాంపులే ఇస్తాను. చెన్నై తీసుకోండి. చెన్నైలో ఏమైందంటే జయలలిత గారు ఉన్నప్పుడు ఆడో పెద్దగా ఒక 27 ఫ్లైఓవర్స్ కట్టారు. కడితే ఏంటనుకున్నారు, ఫ్లైఓవర్స్ కట్టేస్తే మన ట్రాఫిక్ తగ్గిపోతుంది అనుకున్నారు. తర్వాత స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే ఆ ట్రాఫిక్ ఎంత పెరిగింది అంటే ఎందుకు కట్టామరా ఈ 27 ఫ్లైఓవర్స్ అనుకున్నారు. ఆల్ టెక్నికల్ రిపోర్ట్స్ పాయింట్ టు దాట్. అండ్ ఇక్కడ ఈ రిపోర్ట్స్ అన్నీ వారికి అందజేశారు మరి కేటీఆర్ గారికి. బట్ ఆయనకి ఏంటంటే లుక్ అండ్ ఫీల్ అంటే హైదరాబాద్ బ్యూటిఫికేషన్ మీరు చూసే ఉంటారు ఆయన భాషల్లో కూడా. వి వాంట్ టు బ్యూటిఫై మ్యూసీ, వి వాంట్ టు బ్యూటిఫై హుస్సేన్ సాగర్ అండి. బ్యూటిఫికేషన్ ఏంటండి అంటే పైన చేస్తే సరిపోతే, మేకప్ వేస్తే సరిపోతుందా? లోపల సబ్స్టెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మూసీని చూడండి, వారు ఏం చేశారు. మూసీ ఏంటండి, దట్ ఈస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ద సిటీ. మనం వాటర్ అక్కడి నుంచే వచ్చేది కదా. సో ఈయన అంటారు లెట్ మీ సీ హౌ అహ్మదాబాద్ డెవలప్డ్ అని చెప్పి సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి వెళ్ళారు. అయ్యో అది ఎంత బాగుంటుందండి. అది వారు ఎంత కన్సర్టెడ్ ఎఫర్ట్స్ పెట్టి అహ్మదాబాద్లో చక్కగా బ్యూటిఫుల్గా తయారు చేశారు. సో అది మరి ఈయన పర్యవేక్షణ చేశారు కూడా. ఈయన కూడా వెళ్ళొచ్చారు. ఈయన బ్యూరోక్రాట్స్ వెళ్ళి జస్ట్ స్టడీ విత్ ఇంటెన్షన్ దాట్ దే విల్ డెవలప్ ఇట్ లైక్ దాట్. కానీ వచ్చారు, ఏమీ కాలేదు. ఇంకొక దుర్గుణం ఉందండి మన ఇక్కడే కాదు, ఈ వ్యవస్థ, మన సిటీ వ్యవస్థలో, మన టీఆర్ఎస్కే కాదు అన్ని చోట్ల ఉంది. ఈ బ్యూరోక్రాట్స్ అందరూ బెస్ట్ ప్రాక్టీస్ టూర్స్ అని వెళ్తారండి, ప్రపంచం అంతా తిరిగి వస్తారు. అక్కడ ఏదో చూస్తారు, ఇక్కడ వచ్చి మనం చేద్దాం అనుకుంటాము, ఇక్కడికి వస్తారు చేయలేరు. అయితే మన బేసిక్గా ట్యాక్స్ పేయర్ డబ్బు మాత్రం బాగా వేస్ట్ చేస్తారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పు చేసింది ఏంటంటే వాళ్ళు వెళ్ళి సూరత్ అనే సిటీలో వాటర్ టెర్షరీ ట్రీట్మెంట్ చేస్తారు. మీకు ఈ విషయం చెప్తే మీరు షాక్ తింటారు. ఎందుకు మేము ఇంత ధైర్యంగా బీజేపీ మాకు సిటీ ఇవ్వండి మేము బాగు చేస్తామని ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నామంటే మేము వేరే సిటీస్లో అవి చేసాం. అది ఓకే. మీకు సూరత్ తీసుకువెళ్తే అక్కడ ఏమైందంటే దేర్ సంథింగ్ కాల్డ్ టెర్షరీ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. అంటే మీకు డ్రైనేజ్ వాటర్ ఉంటుంది. ఇమాజిన్ అండి, డ్రైనేజ్ వాటర్ అది తీసి దాన్ని ట్రీట్ చేస్తాం. వన్స్ ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్, టెర్షరీ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ అవ్వగానే మీ చేతిలో పెడితే మీరు నీళ్ళు తాగేస్తారు. ఎదురుకుండా డ్రైన్ వాటర్ ఉంటుంది. నెక్స్ట్ మీ చేతిలో పెట్టింది ఆ డ్రైన్ వాటరే క్లీన్ అయ్యి వస్తుంది, మనం తాగొచ్చు. ఇట్ విల్ బీ స్పార్క్లింగ్ అండ్ క్లీన్. సూరత్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేము తాగాం కూడా. నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఎక్స్పర్ట్ లాగా ఉన్నప్పుడు ఒక అసైన్మెంట్ మీద వెళ్తే మాకు సూరత్లో ఇది చూపించాం, మేము తాగాం కూడా. మరి ఇది ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం చెప్పనా?
సింగపూర్ నుంచి తీసుకున్నాం. ఓకే. సింగపూర్కి నేను ఎప్పుడు వెళ్ళాను, చాలా ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్. అయితే 25 ఇయర్స్ 27 ఇయర్స్ అప్పుడు ఫస్ట్ టైం సింగపూర్ వెళ్తే వాళ్ళు దే గేమ్ మీ సంథింగ్ కాల్డ్ న్యూ వాటర్. అయితే న్యూ వాటర్ అని మనం ఎయిర్పోర్ట్లో కూడా కొనుక్కోవచ్చు, తాగేయచ్చు అనమాట అది. అయితే నేను అప్పుడు ఒక సింగపూరియన్ టోల్డ్ మీ, హీ సెడ్ మ్యామ్ యు ఆర్ డ్రింకింగ్ దిస్, డూ యు నో వాట్ దట్ ఈజ్ అని. ఏంటి అంటే ఇట్ ఈస్ డ్రైన్ వాటర్. అప్పుడు దే షోడ్ మీ ద ప్లాంట్ బికాజ్ ఐ హ్యాడ్ యాజ్ ఈవెన్ ఐ వాజ్ ఎ యంగ్ ప్రొఫెషనల్ ఎట్ దట్ టైమ్, బట్ బికాజ్ ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్ దే షోడ్ మీ ద ప్లాంట్, యూనో టెర్షరీ ట్రీట్మెంట్ మన కళ్ళ ముందు అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మరి మా బీజేపీ గవర్నమెంట్ వేరే సిటీస్లో చేసింది, సబర్మతి వేరే రివర్ ఫ్రంట్ డెవలప్ చేసాము, టెర్షరీ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఆ తర్వాత మేము ఎన్ని రకాల మంచి పనులు చేస్తున్నామంటే లో కాస్ట్ హౌసింగ్ అండి. ఓకే. ఫర్ ఇన్స్టెన్స్ మోడీ గారు ఏం చెప్పారంటే హౌసింగ్ ఫర్ ఆల్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎజెండా. హౌసింగ్ ఫర్ ఆల్ మీరు చూడండి, నేను ఎన్ని ఇంటర్నేషనల్ ఐ హ్యావ్ గివెన్ అట్లీస్ట్ 100 keynote addresses in several countries in the last few years. సో మరి కీనోట్ అడ్రస్ ఇచ్చే వాళ్ళని రాయల్గా ట్రీట్ చేస్తారు. ఎనీ కంట్రీ ఐ గో టు దే టేక్ యూ అండ్ షో యూ వాట్ దే హ్యావ్ డన్. సో వాళ్ళు ఏం చెప్పారంటే సింగపూర్ వెళ్ళినప్పుడు ద మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వాజ్ సో హంబుల్. ఆయన ఇమాజిన్ కంట్రీ మినిస్టర్ వాజ్ సో హంబుల్ వెన్ ఐ వాజ్ గివింగ్ ద కీనోట్, హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఆడియన్స్. మనలాగా ఇట్లా ఇక్కడ కూర్చొని అట్లా, ఎందుకంటే దే ఆర్ కీన్ లర్నర్స్ అండి. దట్ ఈస్ ద ఎంతసేపు పొగరుగా కాకుండా కీన్గా లర్నర్స్. సో ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి లేదా జిహెచ్ఎంసీ కానివ్వండి, అసలు అంటే మీరు అన్నట్టుగా మీరు కీనోట్ అడ్రస్ ఇస్తూ ఉంటే మీ హంబుల్గా వినడం పక్కన పెడితే అట్లీస్ట్ కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడో తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాయా ప్రభుత్వాలు? దట్ ఈస్ వాట్ మై మేజర్ కన్సర్న్. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఇందాక వారి గురించి ఎందుకు అన్నానంటే అండి, ఆ సింగపూర్ని మనం ఇప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఆయన వెళ్ళి డాలస్ అన్నారు, ఆ తర్వాత ఇస్తాంబుల్ అన్నారు, సింగపూర్ మరి వెళ్ళారు కదా, సింగపూర్లో చూడొచ్చు కదా. ఇప్పుడు లో కాస్ట్ హౌసింగ్ అన్నారు, పంగోల్ హౌసింగ్ అని పబ్లిక్ హౌసింగ్ బ్యూటిఫుల్గా పెట్టారు. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్, అది చేయరు. మళ్ళా మనకి బీట్ లండన్, బీట్ బార్సిలోనా, బీట్ ప్యారిస్, వీళ్ళందరూ ఏం చేశారంటే అండి ఒక సిటిజన్స్ని కన్సల్ట్ చేయడం అనేది ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద డెలివరీ ఆఫ్ గవర్నెన్స్. ఏంటంటే ప్రతి వాళ్ళు ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే దే క్యాన్ మీకు ఏమైనా నచ్చలేదు అంటే యూ కెన్ కంప్లైంట్, మీరు కాంప్లిమెంట్ చేయాలన్నా కాంప్లిమెంట్ చేయొచ్చు. నెలకు ఒకసారి అందరితో కలిసి మాట్లాడడము, టౌన్ హాల్స్ అని ఉంటాయి. సో ఈ ఐడియా మేమే ఇచ్చింది. మళ్ళీ టౌన్ హాల్ గురించి నేను రాశాను, విస్తారంగా రాశాను వీటి గురించి మనం చేయాలి అని. అయితే ఈయన టౌన్ హాల్ అని పెట్టాడు. ఏంటి అంటే అప్పుడు మామూలుగా మేయర్ వచ్చి ఇంటరాక్ట్ చేయడం అనమాట. సో మేయర్ కన్నా కేటీఆర్ గారే పాపం అందరితో ఇంటరాక్ట్ చేసేవారు. కానీ ఏంటంటే అది ఎంతసేపు అది కంప్లైంట్సే. ఎందుకంటే మన సిటీ అంత ఇవాల్వ్ అవ్వలేదు. మనం ఈ సిటీని ఇలా విజువలైజ్ చేద్దాం, ఇట్లా డెవలప్ చేద్దామని ఐడియా ఇచ్చే లెవెల్ లేదు ఇంకా. అందరూ సార్ మాకు నీళ్ళు రావట్లేదు, సార్ మా ఇంటి ముందు చెత్త ఉంది, సార్ మాకు స్ట్రే డాగ్స్ తిరుగుతున్నాయి, అది టౌన్ హాల్ ఏంటండి. సో మనం ఎంత లో లెవెల్లో ఉన్నామంటే సిటీ డెవలప్మెంట్లో టౌన్ హాల్ ఈజ్ మెంట్ ఫార్ ఇంటరాక్టింగ్ విత్ ద మేయర్ ఆఫ్ ద టౌన్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద సిటీ. అంటే కూర్చొని మనం విజువలైజ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఓల్డ్ సిటీ గురించి ఇందాక చెప్పాను కదా, మేము ఒక ప్రపోజల్ ఇచ్చాము. కేటీఆర్ గారు నోబడీ కేర్స్ అబౌట్ ఓల్డ్ సిటీ అండి. మీకు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఐ టెల్ యూ. నైట్ బజార్ ఉంటుంది కదా రంజాన్ టైంలో, నైట్ బజార్ రంజాన్ టైంలో నేను స్పెషల్గా నేను ఇచ్చిన ప్రపోజల్ ఏంటి అంటే ఆ నైట్ బజార్ని మనం బాగా బ్యూటిఫుల్గా డెవలప్ చేసి అక్కడ టాయిలెట్స్ ఉండవు, సో ప్రజలు ఇంకా ఎక్కువ మంది వెళ్ళేటట్టుగా నీట్గా చేసి అది ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా, ఒక మన ఇప్పుడు సెలబ్రేషన్ లాగా ఒక ఈవెంట్ లాగా చేసి దాన్ని బ్రాండ్ చేస్తే అన్ని సిటీస్ నుంచి అందరూ వచ్చేటట్టు. మరి అక్కడున్న వ్యాపారస్తులు ఉన్నారు, మన మోస్ట్లీ ముస్లిమ్స్, వాళ్ళందరూ ఎంత ఎర్న్ చేస్తారంటే ఆ టైంలో మనం ఇంకా దాన్ని బ్రాండ్ చేసి 10 మందిని పిలిచి అక్కడ సౌకర్యాలు కలిగిస్తే ఇంకా ఎర్న్ చేస్తారండి వాళ్ళు. మరి దట్ వాజ్ మై ప్లాన్. ఏది పట్టించుకుంటే కదా. అండ్ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్లో మీరు ఈరోజు చూపించండి, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయా, రోడ్స్ బాగున్నాయా, స్కూల్స్ బాగున్నాయా? అవి ఎందుకు బాగుండవంటే మాకున్న గ్రౌజ్ అంతా ఒకటే. మీరు ఎంఐఎంతో పార్ట్నర్షిప్ చేశారు, చేసుకోండి, అలయన్స్ ఈజ్ యువర్ ప్రాబ్లం. కానీ మీ పార్ట్నర్ అయ్యాక ఆ ఓల్డ్ సిటీని డెవలప్ చేయకుండా అట్లా పడేస్తే ఎట్లా ఉంటుందండి?
ఇప్పుడు నేను అదే అన్నాను, ఒక సిటీ అంతా ఒక మొత్తం ఒళ్ళు అంతా బాగుంటుంది, ఈ చెయ్యి మాత్రము దాన్ని క్లీన్ చేసుకోకుండా దాన్ని అడ్డదిడ్డంగా వదిలేస్తే ఎట్లా ఉంటుందని అట్లా పెట్టారండి ఓల్డ్ సిటీని. సో మీరు చెప్తున్నట్టుగా ఒకవైపు ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద టవర్స్ అంటూ ఉన్నారు, అండ్ ఇఫ్ యూ గో టు సైబర్ సిటీ అటువైపు వెళ్తే కనుక చాలా చాలా అద్భుతమైన రోడ్లు ఇవన్నీ కనబడుతున్నాయి. అబ్సల్యూట్. వెరాజ్ ఇక్కడ స్లమ్స్ అక్కడే కనబడుతున్నాయి. ఇప్పుడు జూబ్లీస్ లోనే ఒకవైపు టవర్స్ ఉన్నాయి, ఇంకొక వైపు స్లమ్స్ ఉన్నాయి. అవును. దీన్ని అసలు అంటే హ్యాండిల్ చేయడమా లేకపోతే అర్థం కాకపోవడమా సిటీని? దీని గురించి మీరు ఏం చెప్తారు అండ్ వాట్ ఈస్ యువర్ విజన్ ఆన్ దిస్? సో ఎగ్జాక్ట్లీ అండి. సో ఏంటంటే ఇన్ అ సిటీ, ఇఫ్ యూ వాంట్ టు రియలీ డెవలప్ అ సిటీ అండ్ మేక్ ఇట్ ఇన్ టు అ గ్లోబల్ సిటీ, you need to know how to work with the heterogeneity that is presented to you. సో సిటీ ఎప్పుడు హోమోజీనియస్గా గ్లాస్ అండ్ స్టీల్ బిల్డింగ్స్ ఉండవు. అయితే మీకు ఇలాంటి ప్రజెంటేషన్ ఉన్న సిటీలో మీరు ఏమాత్రం చేయగలుగుతారో తెలివితేటలతో చేయాలి. ఒకటేంటంటే ఈ టాల్ బిల్డింగ్స్ అవన్నీ ఎక్కువ పెరగనివ్వకుండా చూడాలి. మనకి ఎట్లా ఉంటుందంటే మోడరేషన్ ఈజ్ అ వెరీ బ్రిలియంట్ ప్లాన్ ఫర్ అ సిటీ. ఇన్ఫ్యాక్ట్ నాకు న్యూజిలాండ్లో ద టౌన్ ప్లానర్ ఆఫ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ న్యూజిలాండ్, so this man was my colleague in one of the New York conferences. So he was telling me, he said we tried to build oka building కడుతున్నాము పైన, అది అక్కడ దాకా వెళ్ళిపోయింది, మొత్తం సిటిజన్స్ ప్రొటెస్ట్ చేసి అది పీకిచ్చేశారు అని. ఏంటి అంటే ఇట్స్ లైక్ అ సోర్ థమ్ స్టిక్కింగ్ అవుట్, వీ కాంట్ హ్యావ్ సచ్ అ బిల్డింగ్ అని. అంటే అంత ఎంగేజ్మెంట్ ఆఫ్ సిటిజన్స్ ఉంటుందండి వాళ్ళకి. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెద్దవి పెరగనిచ్చేస్తారు. స్లమ్స్ ఉన్నాయి కదండి, దెర్ ఈస్ అ వే టు డీల్ విత్ స్లమ్స్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ లైక్ నోటిఫికేషన్, డీనోటిఫికేషన్, ఆ తర్వాత అదే నోటిఫైడ్ స్లమ్స్ విచ్ దే గెట్ ఏమంటారు సర్వీసెస్ లైక్ వాటర్ అండ్ సివరేజ్ అన్ని, అది సరిగ్గా చేసుకొని ఇన్ సిటు డెవలప్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ స్లమ్ అనుకోండి, లెట్స్ టేక్ అడ్డగుట్ట, దాంతా స్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఏం చేయాలి అంటే ఆ స్లమ్ ఏరియాలోనే ఇన్ సిటు అంటాం. అంటే ఇప్పుడు మీరు ఆ ఇళ్ళు ఎక్కడున్న వాళ్ళకి అక్కడే మీరు చక్కగా టాల్ బిల్డింగ్స్ కట్టచ్చు. మరీ టాల్ కాదు, అంటే ఒక 8 to 9 floors వేసేసి వాళ్ళకి చక్కగా ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా ఉండకుండా వాళ్ళని ఇట్లా వెళ్ళి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అనమాట. వాళ్ళకి అంత వస్తువులన్నీ క్రియేట్ చేయొచ్చు. అది దానికి ఒక సైంటిఫిక్ ప్లాన్ ఉంది. అయితే ఎంత బాగా చేయొచ్చు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్. అసలు ఇంట్రెస్ట్ ఏదండి కేటీఆర్కి? ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే కదా ఇవన్నీ తెలుసుకుంటారు. అదే నేను అన్న సైన్స్ ఆఫ్ సిటీ రాదు ఆయనకి. ఏంటి అంటే ఇప్పుడు అశోక ఫౌండేషన్ అని ఉంది, వాళ్ళు ఏం చేశారంటే చక్కగా వెళ్ళి మరి కట్టేటప్పుడు గవర్నమెంట్ కంప్లీట్లీ కాంట్ బిల్డ్ అనమాట. సో కొద్దిగా వీళ్ళు డబ్బు పెట్టవలసి వస్తుంది. ఎవరు ఎందుకంటే దే బికమ్ ఓనర్స్. ఇప్పుడు ప్రస్తుతం ఇల్లీగల్గా ఉన్నారు, లీగల్గా దే బికమ్ ఓనర్స్ అనమాట. సో అప్పుడు వీళ్ళు అశోక ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి బ్యాంక్స్తో టైఅప్ చేసి వీళ్ళందరికీ లోన్స్ ఇచ్చి వాళ్ళు గ్యారెంటర్ లాగా ఉన్నారు. ఐ టెల్ యూ, దే బిల్డ్ థౌజండ్స్ ఆఫ్ హోమ్స్ అక్రాస్. దట్ ఈస్ వన్ మోడల్. మళ్ళీ మన మోడీ గారి మోడల్ ఉంది. మేము ఆల్మోస్ట్ 1 కోటి ఇళ్ళు అంటే ఎంత అండి, 100 లక్షల ఇల్లు కట్టించాం ఫ్రీగా పేదవాళ్ళకి ఇచ్చి, చేతికి వాళ్ళకి కీస్ ఇచ్చారు. మరి మోడీ గారు మీరు అందరికీ అంటే వీరు వారు అని లేకుండా మేము పేదవాళ్ళము అయితే ఇంక వాళ్ళకి కట్టించి ఇవ్వడమే. ఇప్పుడు మీరు మేఘాలయ వెళ్ళండి, అక్కడ మేఘాలయ ఇస్ ఫుల్ ఆఫ్ క్రిస్టియన్స్. మరి ఆయన చిన్న ఇల్లు అందరికి చేసి మరి హిందువా నువ్వు హిందూ అయితేనే ఇస్తాను అన్నారు కదా ఆయన. చక్కగా క్రిస్టియన్స్ అందరికీ చేతిలో పెట్టారు. అండ్ ఆ ఇల్లు కట్టి ఓనర్ ఎవరు? ద ఉమెన్ ఆఫ్ ద హౌస్. So imagine it's such a beautiful thing that ప్లాండ్ సిటీస్లో గుజరాత్ గాంధీనగర్ గురించి చెప్తూ ఉంటారండి. ఇంకా చాలా సిటీస్ ఉండి ఉంటాయి. మీ ఉద్దేశంలో అంటే కొత్తగా కట్టిన సిటీస్లో గాంధీనగర్ ఎక్కువగా పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? పర్వాలేదు. అంటే ఇవన్నీ ఏంటంటే అండి దేట్స్ అ స్మాలర్ వర్జన్ ఆఫ్ సిటీ. ఓకే. సో దానిలో కొంచెం బేసిక్ ప్లానింగ్ అయింది. చండీగఢ్ ఈజ్ అ వెరీ వెల్ ప్లాన్డ్ సిటీ. చండీగఢ్, yes. సో చండీగఢ్ ఈజ్ అ ప్లాన్డ్ సిటీ. సో మనకి ఏంటంటే ప్లాన్డ్ సిటీ, దట్స్ బికాస్ they took the city planners, invited them, treated them with respect, gave them opportunity to actually create a city and then implement it. మన వాళ్ళు ఇప్పుడు మీరు అంత ఓపిక ఎక్కడుంది?
మన సిటీ టౌన్ ప్లానర్స్ ఎంతమంది ఉన్నారో అడగండి కేటీఆర్ గారిని. యా, ఫైనలీ మీరు ఏం చెప్తామనుకుంటున్నారు అంటే ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రజలకు ఏం చెప్తారు? అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్న వాళ్ళకి సో ఆల్టర్నేటివ్ ప్లాన్స్ బీజేపీ ఇస్తుందా టీఆర్ఎస్తో పోల్చితే, ఎంత మేర? చూడండి, నేను ఇందాక మీతో చెప్పాను, మా బీజేపీ ఏంటంటే వీఆర్ వెరీ సైంటిఫిక్ పీపుల్. కాంట్రరీ మీరేమన్నా అనుకోవచ్చు ఇదేంటి మత కలహాలు క్రియేట్ చేస్తున్నారని, అది తప్పు, అర్థం చేసుకోండి. వీ హ్యావ్ నథింగ్ అగెయిన్స్ట్ ముస్లిమ్స్. మేము సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి నన్ను నేషనల్ టీవీలో 1,00,000 సార్లు ఈ మధ్యలో జస్ట్ 2-3 రోజులుగా చాలాసార్లు అడిగారు, ఏంటి మేడం మీరు హిందూ ముస్లిమ్స్ ఫైట్ మొదలు పెట్టిస్తున్నారా మీరు అని. నేను ఫస్ట్ క్లారిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ముస్లిమ్స్ అట్ ఆల్. మాకు ఓల్డ్ సిటీ డెవలప్ చేయాలి అని మేము అడిగేదే అది, ఓల్డ్ సిటీ డెవలప్ చేయాలి అని. ఇంకొక విషయం అండి ఇక్కడ మనకి తెలుసుకునేది, ఓల్డ్ సిటీ అంటే ముస్లిమ్స్కి మాత్రమే కాదు, అక్కడ గత 400 ఏళ్లగా ఉన్న హిందువులు ఉన్నారు, ఎన్నో 30-40 టెంపుల్స్ ఉన్నాయి. కరెక్ట్. సో ఓల్డ్ సిటీ అనేది అంత వాళ్ళు కలిసిమెలిసి ఇప్పటివరకు జాగ్రత్తగా ఉన్నారు. మేము దాన్ని డెవలప్ చేద్దామని మా ఇంటెన్షన్. మత కలహాలు అనే దానికి అసలు మేము చాలా దూరం, ఎందుకంటే ముస్లిం సపోర్ట్ మాకు చాలా ఉంది. రెండో విషయం, మోడీ గారు ఎప్పుడన్నా మా టాయిలెట్స్ కట్టించాము, ఎల్పిజి సిలిండర్స్ ఇచ్చాము, ఇళ్ళు ఫ్రీగా లో కాస్ట్ హౌసింగ్ కట్టించాము, ఆయుష్మాన్ భారత్ ఇమాజిన్ ఎన్ని లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. వీళ్ళు ఎవరినన్నా పిలిచి మోడీ గారు ఏమ్మా నువ్వు ముస్లింవా నీకు ఇవ్వను అని అన్నారా? ఏమ్మా నువ్వు క్రిస్టియన్వా, సిఖ్వా, పార్సీవా? లేదు కదా, అడగలేదు. ఆయన బాటమ్ లైన్, నువ్వు పేదరికంలో ఉన్నావు అంటే నీకు ఈ వ్యవస్థ అవసరము అని చెప్పి డిస్క్రిమినేట్ చేయకుండా అందరికీ ఇచ్చాం కంట్రీ మొత్తంలో. సో మరి హైదరాబాద్కి ఎందుకు ఇవ్వం మేము? అది. సో మా ఫోకస్ ఈజ్ డెవలప్మెంట్. అవర్ ఫోకస్ ఈజ్ ఎక్విటబుల్ డెవలప్మెంట్, అంటే మంచిగా అందరూ సరిసమానంగా ఉండేటట్టు. ఎన్వైరన్మెంటల్ అసెట్స్ని బాగా చూసుకోవాలి మేము, ఎందుకంటే కాలుష్యం వస్తే అదేదో లేక్ ఎండిపోయింది అని బాధ కాదు, అక్కడ అది కాలుష్యం అంతా నీళ్ళలోకి వెళ్ళి గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేసి మనం తాగే నీళ్ళల్లో ఆర్సెనిక్, మెర్క్యూరీ, లెడ్ ఉంటున్నాయి. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలకి డిఫార్మిటీస్ వస్తున్నాయి. టుమారో మీ జనరేషన్ కాకపోయినా మీ పిల్లలు కూడా దే మైట్ హ్యావ్ ఆటిజం, దే మైట్ హ్యావ్ లెర్నింగ్ డిజబిలిటీ, దే మైట్ హ్యావ్ క్యాన్సర్ అండ్ మెనీ కైండ్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. దట్స్ బికాస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. సో అది లేకుండా చూస్తాము. మూడోది ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండేటట్టు ఎక్విటీ అంటాము. అందరికీ చిన్న ఏదో విధంగా జీవనోపాధి కలిగించి, మాకు లైవ్లీహుడ్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అస్. మీకు ఇంకా తెలియదు, మహిళా ఏ హాత్ అని ఒక ఇనిషియేటివ్ ఉంది మోడీ గారిది. ఆడవాళ్ళు మామూలుగా ఇంట్లో ఉంటారండి, ఉద్యోగాలకు లేకపోయినా కూడా 1 గంట 2 గంటలు ఇంట్లో కూర్చుని ఏదో చిన్న చేస్తారు, ఏదో కుషన్ కవరో ఏదో చేస్తారు. మరి దీనికి డబ్బు రావాలి కదా ఆవిడకి చేసినందుకు. అందుకని ఆయన ఏం చేశారంటే ఒక ఈ పోర్టల్ తయారు చేశారు. ఆవిడ ఇట్లాంటిది కూర్చుని 2-3 కుడుతుంది, ఆ ఈ పోర్టల్ మీద ఫోటో పెడుతుంది. ఆవిడకి మరి దాని ప్రైస్ ఎంత పెట్టాలో తెలీదు. అయితే అందులో అక్కడ క్లస్టర్స్లో ఉంటుందన్నమాట, అంటే ఇట్లాంటి సిమిలర్ ప్రోడక్ట్కి ఎంత పెట్టారు అని. మేబీ ఐ కెన్ చార్జ్ 50 అని 50 రూపీస్ అని పెడుతుంది. ఇంట్లో కూర్చుంటుంది, ఎక్కడో విదేశాల్లో వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఆవిడకి 150 రూపాయలు బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. సో నేను అన్నది ఇలాంటివి ఎన్ని చేశారంటే లెక్కే లేదండి, అన్ని చేశారు. సో వీఆర్ భారతీయ జనతా పార్టీ ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్. We have no interest in dividing the community on religious terms or faith terms. Mark development is primordial, and the top of the rung interest is development for us. Right ani, thank you very much Karuna Gopal garu. Chaala vishayalu మాట్లాడాల్సినవి ఉన్నాయి, ఇంకా మీరు చెప్తూ ఉంటే ఇంకా డెవలప్డ్ సిటీస్ మోడల్స్ని ఇక్కడ కనీసం ప్రజల్లో అవగాహనకైనా తీసుకెళ్లాలనిపిస్తోంది. సో డెఫినెట్లీ విల్ డూ దట్. తర్వాత టైంలో అయినా సరే ఖచ్చితంగా మీ ఆలోచనల్ని అట్లీస్ట్ కొంతవరకు మనం ప్రజలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూద్దాం. జిహెచ్ఎంసీలో మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, అది బీజేపీ ఒక విజన్ డాక్యుమెంట్ని ఆల్రెడీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే రిలీజ్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ నేపథ్యంలో కూడా ఆ విజన్ డాక్యుమెంట్కి సంబంధించి నేను చూశాను. విజన్ హైదరాబాద్ 2030 అనేది వాళ్ళు పొందుపరిచారు. ఈవెన్ కరుణా గోపాల్ గారు దీంట్లో కీలకమైన పాత్ర వహించారు. సైన్స్ ఆఫ్ సిటీ అండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా కనబడుతోంది. సైన్స్ ఆఫ్ సిటీ అని అంటే నిజంగా ఈ ఆకాశ హర్మ్యాలు కడతానని, లేకపోతే టవర్స్ బిల్డ్ చేస్తానని, పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు ఉంటాయని, ఫ్లైఓవర్స్ ఉంటాయని, ఒక బ్యూటిఫికేషన్ వైపు మాత్రమే జిహెచ్ఎంసీ పాలకవర్గం కానివ్వండి లేదా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కానీ పనిచేస్తున్నాయి. అది కాదు,
మొత్తంగా ఈక్విటబుల్ డెవలప్మెంట్ అంటూ ఉన్నారు. ప్రతి ప్లేస్లో స్లమ్స్ని డెవలప్ చేయాలి, అట్ ద సేమ్ టైం అవసరమైన ఐటీ హబ్ని కూడా డెవలప్ చేయాలి. ఈ అన్ని అంశాలని దృష్టిలో ఉంచుకొని ఒక డెవలప్మెంట్ దిశగా వికాస్ కోసం పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అవకాశం ఇవ్వండి అని భారతీయ జనతా పార్టీ నాయకులు అడుగుతున్నారు. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.